6 గ్యారెంటీలు అమలు దిశగా తెలంగాణ కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలు చేసిన కాంగ్రెస్ సర్కార్ మరో ప్రతిష్టాత్మక గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. రానున్న 5 ఏళ్లలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల పేరుతోనే ఇళ్ల పట్టాలిస్తామన్నారు రేవంత్. భద్రాచలం సభలో బీఆర్ఎస్ బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు దిశగా తెలంగాణ కాంగ్రెస్ దూకుడు. ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలు చేసినట్లు ప్రకటించిన సర్కార్. ఇక మరో గ్యారెంటీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ బీజేపీకి సీఎం రేవంత్ సవాళ్లు. నేను గ్యారెంటీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 6 గ్యారెంటీల అమలులో స్పీడ్ పెంచింది తెలంగాణ కాంగ్రెస్. 6 గ్యారెంటీల హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచారు. ద్వారా రాష్ట్ర మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది కాంగ్రెస్ సర్కార్. అలానే ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల వరకే ఖర్చుకు పరిమితి ఉండేది. ఈ పరిమితి 10 లక్షలకు పెరిగింది. ఈ పథకాలను డిసెంబర్ 9న ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మరో 2 గ్యారెంటీలైన 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల్ని ప్రారంభించారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా 500కు సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పథకాలను ఫిబ్రవరి 27న సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 6 గ్యారెంటీల్లో 5వదైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాములవారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ పథకంలో పేదలకు స్థలంతో పాటు 5 లక్షలు కేటాయించనున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఏటా 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తెలంగాణ సర్కార్ హడ్కో నుంచి 3,000 కోట్ల రుణం కూడా తీసుకుంది. లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డుతో పాటు సొంత స్థలం లేదా ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉండాలి. గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు లేదా మట్టి గోడల తాత్కాలిక ఇల్లున్నా ఇందిరమ్మ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. అద్దింట్లో ఉంటున్నా, వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా పథకానికి అర్హులే. ఒంటరి, వితంతు మహిళలు లబ్ధిదారులుగా ఎంపిక కావచ్చు. ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతుంటే ఆమె పేరిటే ఇస్తారు. భద్రాచలం సభలో బీఆర్ఎస్ బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ 10 ఏళ్లు మోసం చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని విమర్శించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని, గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తాని, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు. ప్రధాని ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక్క ఇళ్లైనా నిర్మించిందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 2022 వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు 100% ఇండ్లు కట్టిస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు. నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని, ఆయన డాక్టర్ లక్ష్మణ్ను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా ఈటెల రాజేందర్ని అడుగుతున్నా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తురండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం. ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి. 6 గ్యారెంటీలకు నేను గ్యారెంటీ అంటూ ఇచ్చిన హామీల అమల్లో దూసుకుపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.